am Aishwarya. I secured 989 for 1000. This is all because of my college and my parents. Thank you, Vidya Vikas. And my final aim is to get a good rank in NEET. So I wish I reach till there. థ్యాంక్ యూ విద్యా వికాస్. ఆప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి, ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి, ఇక వేరే ఏదన్నప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకు ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది. భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు పలువురు విద్యార్థులు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా శ్రద్ధతో చదువుకొని మంచి ఫలితాలను పొందుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మట్టిలో మాణిక్యాలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. 10th పరీక్షా ఫలితాలు రికార్డు స్థాయి మార్కులు తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గుండు మోహన్ సతీష్ అనే విద్యార్థి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పేపర్ బాయ్గా చేస్తూ 10వ తరగతి చదివాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ప్రతి ఇంటికి పేపర్ డెలివరీ చేసి తిరిగి స్కూల్కు వెళ్లేవాడు. ఇలా కష్టపడి చదువుకుని 10th లో 578 మార్కులు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. నా పేరు కె మోహన్ సతీష్. నేను జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నాను. నిన్న విడుదలైన 10th క్లాస్ పరీక్షల ఫలితాల్లో నాకు 578 మార్కులు వచ్చాయి. నిజంగా దీనికి చాలా సంతోషిస్తున్నాను. మా తల్లిదండ్రులు నిజంగా చాలా కష్టపడ్డారు. మా నాన్నగారు క్యాటరింగ్కి వెళ్తారు, మా అమ్మగారేమోని ఇళ్ళలో పనికి వెళ్తారు. బట్ అయినా సరే వాళ్ళు కష్టపడి నన్ను ఎంతో బాగా చదివిస్తున్నారు. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అలాగే స్కూల్లో మా సార్లు కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. మరో విద్యార్థి చింతపల్లి ప్రశాంత్ 580 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశాంత్ కుటుంబం కూడా నిరుపేద కుటుంబమే. తండ్రి కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా గండి రాకేష్ అనే విద్యార్థి 574 మార్కులతో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు, వారి కష్టాలను తాను పడకూడదనే ఉద్దేశంతో కష్టపడి చదివినట్లు తెలిపారు. నా పేరు చింతపల్లి ప్రశాంత్. నేను జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాను. మా నాన్నగారు కార్పెంటర్ పని చేస్తారు. నేను ఇక్కడ బాగా చదువుకున్నాను. ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. మా టీచర్లు అందరూ నన్ను బాగా ప్రోత్సహించారు. సీఎం జగన్ గారు అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ప్యానల్స్, షూస్, బుక్స్ అన్నీ బాగా కల్పించారు కాబట్టి నేను బాగా చదువుకున్నాను. మ్యాథ్స్ 99 వచ్చినాయి 100కి. తెలుగు 99 వచ్చినాయి 100కి. హిందీ 90 100కి. ఇంగ్లీష్ 96, సైన్స్ 99, సోషల్ 97. నేను ఈ స్కూల్లో 6th నుంచి ఇక్కడే చదువుతున్నాను. 5 years నాది ఇక్కడే స్కూల్. అప్పటి నుంచి జగన్ గారు కల్పించిన అన్ని సదుపాయాలు నేను ఉపయోగించుకున్నాను, బాగా చదువుకున్నాను. నా పేరు చింతపల్లి ధనలక్ష్మి అండి. మా అబ్బాయి పేరు చింతపల్లి ప్రశాంత్. నేను టైలరింగ్ చేస్తాను. మా వారు కార్పెంటర్ వర్క్ చేస్తారండి, కూలి పని. మా అబ్బాయి బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నాడు. మా అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, 580 వచ్చింది. స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అది ఎంత మంచి ర్యాంక్ రావడానికి కారణం స్కూలు యాజమాన్యం, సార్లు మంచి స్టడీ అన్నీ బాగున్నాయండి. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. అందు గురించి మేడం ఎంకరేజ్మెంట్ కూడా, దుర్గా మేడం ఎంకరేజ్మెంట్ కూడా అన్నీ బాగున్నాయి. జగదీష్ గారు అందరూ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేయబట్టే మా అబ్బాయికి ఈరోజు ఎంత మంచి ర్యాంక్ వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు ఈడూరి ప్రతాప్. మా అమ్మగారి పేరు ఈడూరి రత్నమాణిక్యం. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జడ్పీపీ హై స్కూల్ జంగారెడ్డిగూడెం పాఠశాలలో విద్యను అభ్యసించాను. మరి నేను ఈ సంవత్సరంలో 554 మార్కులు సాధించాను. గణితంలో 100కి 100 మార్కులు సాధించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. నాకు విద్యను చెప్పిన ప్రతి టీచర్కి నేను కృతజ్ఞుడై ఉంటాను. అలాగే స్కూల్లో ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉండటం వల్లే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. జగన్ గారి నాడు నేడు ప్రోగ్రాం వల్ల ఫ్యాన్లు, బెంచీలు అన్నీ ఉండటం వల్ల నేను బాగా చదువుకోగలిగాను. మొత్తం 298 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 164 మంది ఉత్తీర్ణత సాధించి 56% ఫలితాలు వచ్చాయని ప్రధానోపాధ్యాయురాలు లావ్ కుమారి తెలిపారు. బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం. మరి ఈ స్కూల్కి ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ 1949లో స్థాపితమైంది. 1949 నుంచి
ఈ అకాడమిక్ ఇయర్ వరకు 2023-24 ఈ అకాడమిక్ ఇయర్ వరకు మరి ప్రతి సంవత్సరం కూడా రికార్డు, ఒక సంవత్సరానికి మించి ఇంకొక సంవత్సరం రికార్డ్ బ్రేక్ చేస్తూ మార్క్స్ అనేది పొందటం జరుగుతుంది మా విద్యార్థులు. మరి ఈ సంవత్సరం మా పిల్లలకి 580, 570 ఈ విధంగా 5+ వచ్చిన స్టూడెంట్స్ 27 మంది. మరి కంపారబుల్గా చూస్తే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఈ ఇయర్ వరకు కనుక చూస్తే ఈ మార్క్స్ అనేవి రికార్డ్ బ్రేక్. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మా పిల్లలు ఇక్కడ మరి ప్రిపేర్ చేయటం జరిగింది, చక్కని మార్కులు పొందటం జరిగింది. యాక్చువల్గా మా స్కూల్లో మరి ఒక్క 10th క్లాసే అప్రాక్సిమేట్గా 300 ఉన్నారు, 6 సెక్షన్లు. మరి ఒక్కొక్క సబ్జెక్టుకి వచ్చి 7 టీచర్స్ ఉంటారు. అంతేకాకుండా చక్కటి గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేసినటువంటి ఐఎఫ్పి ప్యానెల్స్, మరి న్యూ టెక్నాలజీ యూజ్ చేయటం, రీసెంట్గా మరి కలెక్టర్ గారి చేత ఓపెన్ చేయబడినటువంటి డిజిటల్ లైబ్రరీ అనేది మన జిల్లాలో 4 స్కూల్కే ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన స్కూల్లో 15 లక్షలు పెట్టి ఈ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా స్టూడెంట్ చక్కని రీడింగ్ స్కిల్ పెంచుకోగలిగాడు. అదేవిధంగా స్టెమ్ ల్యాబ్, ప్రతి స్టూడెంటు వాడు ఏమైతే నేర్చుకుంటాడో దాన్ని ప్రాక్టికల్గా చేసి నాలెడ్జ్ని పొంది మరి ఎగ్జామ్ రాయటం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఈ కోర్స్ అనేది హైలైట్ అవుతుంది. సిబిఎస్ఈ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఇది మన గవర్నమెంట్ స్కూల్స్ యొక్క విజయానికి హైలైట్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.